అంటే ఇది సిల్లిగా అనిపిస్తుంది, కానీ రక్షణ పొందిన వాడికి దాని విలువ తెలుస్తుంది. మనస్సాక్షి ఊరుకోదా, ఇచ్చే తీసుకెళ్ళి. మా పెళ్ళైన కొత్తలో నిజమైన మారు మనసు అంటే ఏంటంటే, ఇక మీద తీసుకోకపోవటం కాదు, నువ్వు ఎవడొకటి ఏం తీసుకెళ్ళి ఇచ్చేయాలి అని వాక్యం చెబితే మా పాస్టర్ ఆలోచిస్తే తను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ దగ్గర ఒక నోట్స్ తీసుకుందంట, వాళ్ళ ఇంట్లో కబోర్డ్లో ఉండిపోయిందంట. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒక నోట్స్ ఈడ్చి కొడితే 10 రూపాయలు ఉంటుంది, 5 రూపాయలు ఉంటుంది. అది వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి, పలానా కబోర్డ్లో పలాన దగ్గర బుక్ కొడుతుంది తీ అంటే, ఉంది పట్టుకెళ్ళి మాకు ఇప్పుడు ఆమెకి ఇస్తావలేదా అంటే, ఈ చెక్క నుంచి ఫోన్ చేయి. నాకు ఫోన్ చేస్తే, అమ్మ సారీ, ఆ రోజు ఈ నోట్స్ ఎందుకు, ఇది ఎవడికి ఉపయోగపడద్దు ఇప్పుడు అంటే, ఉపయోగపడద్దా లేదా కాదు, నా దగ్గర ఉండకూడదు, అది తప్పు. అంటే చాలా సిల్లీగా అమాయకంగా టూ మచ్ కనిపించేవి ఉంటాయి, కానీ కడగబడ్డ మనసాక్షి ఒప్పుకోదు. ఒక వస్తువు ముట్టుకుంటే, చేయకూడదు చిన్న పదార్థం తీసుకుంటే, ఒక్కన అటు నోట్లో వేసుకుంటే ఊరుకోదు లోపల. దాని పేరేంటి తెలుసా? రక్షణ.